ఒక చిన్నది అక్బర్ భాయ్ దృష్టికి వచ్చిందంటే ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాను. ఏదైనా సార్ చిన్నగా ఇట్లా ఉంది సార్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పేస్తాను. నాకు అదే ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సదాశివపేట లోపల సమాజం లోపల అందరం ఉంటున్నాం. అందరం కలిస్తేనే ఏ పండుగ అయినా సరే మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ సదాశివపేట చరిత్రనే అది ఉన్నది. అందరూ అనుకుంటారు సదాశివపేట లోపల ఏదో అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి ఏమీ కూడా సంఘటన జరగలేదు. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎవరైనా ఇచ్చేస్తే దాని తప్ప మళ్ళీ అక్కడ పెద్దలు ఇక్కడ పెద్దలు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు మేమందరం ఒక 30 సంవత్సరాలు అవుతున్నా చదివి అందరం కూడా ఒక రకంగానే ఏది ఉన్నా సరే అందరం కలుపుకొని తీసుకొని పోతాం. ఈస్ట్ కంపెనీ వాళ్ళ పోలీస్ వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంది. మనం అందరం కూడా సుఖ సంతోషంతో మన యొక్క పండుగ మంచిగా జరుపుకోవాలి. ఎవరి పండుగలైనా సరే ఎవరి పండుగలు కూడా వాళ్ళు మంచిగా సుఖ సంతోషంతో ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటూ ఒకరినొకరు ద్వేషంగా కాదు ఒకరినొకరు ప్రేమగా మనం అందరం కూడా మా పండుగలు కానీ అందరి పండుగలు కానీ అందరం కలిసిమెలిసి తీసుకెళ్తేనే ముందుకెళ్తాయి. అయ్యే పండుగ అయినా సరే మనకి సమాజం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇదే రోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే ప్రతిసారి హోలీ ఆడుకునే వాళ్ళు అవ్వరు. హోలీ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నూతన ఎస్పీ గారు కాల్ చేయడం వల్ల జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకంటే చాలా సంతోషంగా అంటే ఈరోజు రంజాను హోలీ 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉంటాము కాబట్టి పండుగలు ఏ విధంగా జరుపుకుంటాము కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కానీ ఉన్న స్టాఫ్ కానీ సిఐ గారు కానీ మనం అందరము కలిసికట్టుగా ఒక ప్రేమగా అందరం హోలీ కానీ రంజాన్ పండుగలు కలిసి చేసుకొని వాళ్ళకు నిరసనగా మనం ఉండాలని నా ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి కొంచెం వారించే సమయం ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ చిన్నపిల్లలు తప్పుగా పెడితే కూడా వాళ్ళని కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే నచ్చ చెప్పుకొని దాన్ని పెద్దగా కాకుండా చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్తూ ఇక ముందు కూడా మనం ఇలాగే సదాశివపేటలో ఒక అందరూ కూడా అనురాగాల వారికి మద పెద్దలకు అందరూ కూడా ముందుగా హోలీ పండుగ మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఇప్పుడు మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటేనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పోలీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. रमजान के महीने और होली त्योहार के सिलसिले में सीआई साहब ने पीस कमेटी की मीटिंग के लिए हमें सर जोड़ कर बैठने की जरूरत जो महसूस की है, मैं उनको दोनों कम्युनिटीज की तरफ से ये एश्योरेंस ये इत्मीनान दिलाना चाहूँगा कि हमारा सदाशिवपेट हमेशा से अमन का गहवारा रहा है। कभी भी मजहब की बुनियाद पर या किसी त्योहारों के मौके पर हमारे सदाशिवपेट में किसी किस्म का झगड़ा फसाद होने की तारीख नहीं है। आज हम अच्छी तरीके से जानते हैं कि सदाशिवपेट के हिंदू मुस्लिम सिख जो भी मजहब के मानने वाले हैं एक खानदान एक फैमिली के तौर पर हम हर एक के दुख सुख और खुशी और गम के मौके पर हम आपस में हिस्सा लेते हैं। वो एक रिवायत रही है। मैं ये भी बताना चाहूंगा चंद एक लोग जो ये आपसी मोहब्बत खुलूस को मुंतशिर करना चाहते हैं, कुछ अपने सियासी मफाद के ఒక హోలీ తప్ప రేపు ఫ్రైడే ఉన్నది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా హోలీ ఆడితే 1 గంటల వరకు కంప్లీట్ చేస్తారు సామాన్యంగా. ఎవరింటికి వాళ్ళు పోయి స్నానాలు కానీ మాకు భోజనాలు ఉంటే చేస్తారు. కాబట్టి రేపు ఫ్రైడే ఉన్నది.
ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పుకుంటూ ఈ రంజాన్ మాసంలో ఉగాది మరి ఏదైతే రంజాన్ వస్తుంది ఒకటే రోజు వస్తున్నది కాబట్టి మరి ఎవరంతా వాళ్ళు బీజీలో ఉంటారు. ఇక్కడ పంచాంగ శ్రవణం నడుస్తున్నది, అక్కడ ప్రేయర్స్ నడుస్తుంటాయి కాబట్టి ఈద్గాలల్లా ఆ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రేపే ఫ్రైడే ఉన్నది, హోలీ ఉన్నది కాబట్టి కొంత అంటే ఎవరు ఖచ్చితంగా మనం ప్రతిసారి ఆనవాయితీగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. మనం ప్రతిసారి ఈ గణేష్ పండుగకి అండ్ రంజాన్ పండుగకి బక్రీద్ పండుగకి మనం నిర్వహిస్తాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవాలా, మన డ్యూటీస్, మన విధులు, మన బాధ్యతలు అనేది ఒకసారి రిమెంబర్ చేయడానికి మేము పెడతాం. దానివల్ల అందరూ ఒక యూనిటీకి వచ్చి మనకు ఒక సపోర్టివ్ లాగా కొంచెం మాకు మేము ఉన్నాం అన్నట్టుగా చెప్తుంటే ఒక భరోసా లాగా ఉంటుంది. ఇక్కడ సదాశివపేటలో నేను వచ్చినప్పుడు వాస్తవానికి నాకు సదాశివపేట అంతా కూడా సిటీ సైబరాబాద్ ఎప్పుడు జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయం అది ఏ విధంగా వస్తుందని. అది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందని. కానీ అది దానికి గురించి తెలియని వాళ్ళకి బయట నుంచి విన్నప్పుడు ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ చెప్తే నేను ఇప్పుడు ఒక 10 మందితోటి ఒక వర్డ్ సెంటెన్స్